ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. ప్రియమైన వారలారా, హృదయము మానవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే హృదయ ఆలోచనలు ఒక్కొక్కసారి తోటి మనిషికి, పక్కనున్న మనిషికి తెలియదండి. ఎందుకనంటే హృదయము అనేది ఎవరికి కనపడదు. కాబట్టి హృదయ ఆలోచనలు కావచ్చు, హృదయంలో తీసుకునే ఉద్దేశాలు, నిర్ణయాలు, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి. కావున ఒక్కొక్కసారి దేవుడు మన యొక్క హృదయాన్ని గద్దిస్తూ ఉంటాడు. అలాగే హృదయం కూడా ఒక్కోసారి నొచ్చుకుంటూ ఉంటుందండి. ఏది ఏమైనా దేవుడిస్తున్న గద్దింపును కూడా మనము తీసుకునేవారిగా కూడా ఉండాలి. ఇక్కడ భక్తుడైన సొలొమోను హృదయములోంచి జీవధారలు బయటికి రావాలి. హృదయం అనేది ఒక తోట లాంటిదండి. ఆ తోటలో ఎన్నో చెట్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్నో కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి, మంచి చెట్లు పెరుగుతూ ఉంటాయి, చెడ్డ చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ హృదయం అనే తోటని మంచిగా ఉన్నప్పుడు మంచి మంచి ఫలాలు ఇచ్చే విధముగా మారుతుందండి. ఎందుకంటే హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ హృదయము దేనితో నింపబడుతుందో, మంచితో నింపబడితే మంచి మాట్లాడుతుంది, చెడుతో నింపబడితే చెడు మాట్లాడుతుంది. ఎందుకంటే హృదయాన్ని పరిశోధించువాడు ఆయన. హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయని దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడండి. కావున అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని మనము భద్రముగా కాపాడుకోవాలి. ప్రియమైన వారలారా, కొన్ని హృదయాలు శుద్ధ హృదయాలుగా ఉంటాయి, కొన్ని హృదయాలు మోసకరమైన హృదయాలుగా, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాలుగా ఉంటాయి. సోమరువాడు తన పొలాన్ని ఎట్లా పడితే అలా వదిలేస్తాడంట, ఇష్టానుసారముగా. విత్తనాలు వేసినప్పుడు విత్తనాలు ఇచ్చే ఆ యొక్క పంట పెరుగుతూ ఉంటుంది, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి, వ్యర్థమైనవి ఎన్నో పెరుగుతూ ఉంటాయి. అంటే ఆ వ్యర్థమైనవి పెరగటం వల్ల ఆ పంట కూడా పాడైపోతుంది. అలాగే హృదయాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకోకుండా, కాపాడుకోకుండా వదిలేస్తే ప్రియమైన వారలారా, ఆ రీతిగానే పెరుగుతూ ఉంటాయి. కావున బహు జాగ్రత్త కలిగి ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.